హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య బ్లాగ్స్. చాలా డేస్ అయిపోయింది ఫుల్ బ్లాగ్స్ తీసి. చూస్తున్నారు కదా, మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్. మేము దేనికి వెళ్ళామంటే మా అక్క వాళ్ళ బాబుకి పాలిటెక్నిక్ కాలేజ్, డైట్ కాలేజ్ ఉంది కదా అనకాపల్లిలో, కాలేజ్ విజిటింగ్కి వెళ్ళామన్నమాట. అందులో వచ్చింది సీటు. ఇంకెలాగా అక్కడ వరకు వెళ్ళాం కదా అనేసి ఆ తల్లి దర్శనం చేసుకుందాం అనేసి అనకాపల్లి నూకాలమ్మ తల్లి టెంపుల్కి వచ్చాం. ఖాళీగా ఉంది అంటే మా బ్రదర్ ఉన్నారు, మా బాబాయ్ వాళ్ళ కొడుకు, వాడు తీసుకొని వెళ్ళిపోయాడనమాట. ఫ్రీగా వెళ్ళాము, టికెట్ ఏం తీయలేదు. ఎందుకంటే మేము అమ్మవారిని ఓపెనింగ్ అయిన కాడి నుంచి మేము వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో వెళ్ళాము. అది ఈవినింగ్ వెళ్ళాం, దర్శనం చేసుకొని వస్తాం. అప్పటికి గుడి రెనోవేషన్ అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళామన్నమాట. అగో చూపిస్తున్నాను అమ్మవారి విశ్రాంతి మండపం. డైరెక్ట్గా ఇప్పుడు చూడండి, సైడ్ యాంగిల్ నుంచి క్యూ లైన్ సైడ్ యాంగిల్ నుంచి అమ్మవారిని అప్పుడే నైవేద్యం పెట్టి డోర్ ఓపెన్ చేశారు. మా బ్రదర్ తీయమన్నారు. చూడండి, దర్శనం సూపర్గా అయ్యింది. లేట్ అయిపోయింది అసలు. గుడి వెళ్ళడం ఎప్పుడు వెళ్తాం మ్యాక్సిమం హాలిడేస్లో అనుకున్నాం, కానీ మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందుకని వెళ్ళలేదు. ఇప్పుడు చూడండి లైవ్లో, ఇప్పుడు డైరెక్ట్గా దగ్గర నుంచి జూమ్ చేసి నేను క్యాప్చర్ చేశాను. అక్కడ అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి మరి బ్రదర్కి తీసుకొని ఇచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరినైతే కొంచెం తిడుతున్నారన్నమాట, తీయద్దు అనేసి. అమ్మవారిని అలా చూస్తూ కొంచెంసేపు మనసు అలా ఉండిపోయినమాట. ఆ తల్లి దర్శనం ఎంత బాగా జరిగింది చూడండి మీరు కూడా. నేను, మా సిస్టరు, మా బావగారు, వాళ్ళ ఆడవచ్చు, వాళ్ళ అబ్బాయి అందరం కలిపి వెళ్ళాము. అంటే మ్యాక్సిమం వాళ్ళ కారులోనే వెళ్ళామన్నమాట. అందుకని ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయ్యాం. కానీ ఇంకా అలా మనస్ఫూర్తిగా ఆ తల్లిని చూస్తూ అలా ఉండిపోయిన ఎంతసేపైనా పర్లేదు, దండం పెట్టుకున్నాను మేబీ. కానీ మెయిన్లీ ఎందుకంటే బేగ వస్తాము, తనకి ఆఫీస్కి టైం అయిపోతుంది అనేసి అన్నారని మా అక్క వాళ్ళ ఆడబడుచు వాళ్ళ కొడుక్కి, అందుకని మేము బయలుదేరిపోయాము. అంతేగాని లేకపోతే మేము ఒక్కలం అయితే ఇంకా కూర్చుందాము. తనే వాళ్ళ ఆడబడుచు, మా అక్క వాళ్ళ ఆడబడుచు అనమాట. అలాగా సంతానలక్ష్మి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడ కూడా అందరూ ఇప్పుడు చూపిస్తున్నారు కదా, షార్ట్స్లో అట్లా పెడుతున్నారు కదా. ఆ చుట్టూ ఉన్న అమ్మవారు అవతారాలు నాకు బాగా నచ్చాయి. మెయిన్లీ ప్రత్యంగిర, వారాహి అందరి అవతారాలు చాలా బాగున్నాయి. అందరికీ అక్క చెల్లెలకి తమ్ముడైన పోతురాజు విగ్రహం కూడా అక్కడ ఉంది. అక్కడ మళ్ళీ చెట్టు ఉంటుంది కదా, ఇప్పుడు అంతా గుడి మారింది కదా, అంతా వేరేగా ఉంది. అమ్మవారిది పంచలోహాల విగ్రహం, శ్రీచక్రం అన్నీ అక్కడ ఉన్నాయి. సంతానలక్ష్మి అమ్మవారిని కూడా అలా క్యాప్చర్ చేశాను. ఇంకా పోతురాజు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని, అమ్మవారి దర్శనం అయిన తర్వాత పోతురాజు స్వామి దర్శనం కూడా కంపల్సరీగా చేసుకోవాలి కదా. ఆ అమ్మవార్లందరికీ తను ఎలాగ అండగా ఉంటాడో అలాగే ఆ స్వామి మనకు, అతని అండదండలు మనకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బయటకు వచ్చి గుడి శిఖరాలు చూపించాను చూడండి ఎంత బాగుందో. ఓకే, బాయ్ గాయ్స్, స్టే ట్యూన్.